రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లె గ్రామంలోని ఆగస్టు 15 రోజున రాచర్ల గొల్లపల్లె గ్రామంలోని హై స్కూల్ ఆవరణంలో స్టేజ్ నిర్మాణానికి డాక్టర్ పేతి మల్లేశం భార్య కీర్తిశేషులు రాధమ్మ జ్ఞాపకార్థం పేరును స్టేజ్ నిర్మించడం జరిగింది. ఇట్టి స్టేజ్ నిర్మించడానికి ₹1,00,000 పైగా ఖర్చయింది. కావున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు శాలువతో సన్మానించుకున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో మా భార్య గారైన రాధమ్మ జ్ఞాపకార్థం ఈ వేదిక అలంకరించిన పెద్దలు, తర్వాత గౌరవనీయులు, పుర ప్రముఖులు, నా తోటి సహోదరులు, మన పాఠశాల పిలుపులకు పాటుపడేటువంటి మన సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్ నిర్మాణం కొరకు మన పాఠశాలలో ఎందరో దాతలు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా నేను కూడా మా పిల్లలు కూడా అనుకొని మా భార్య జ్ఞాపకార్థం ఈ స్టేజ్ నిర్మాణానికి ఒప్పుకొని దాదాపు ₹1,00,000 పెట్టుబడితో నిర్మాణం చేయించడం జరిగింది. అందుకు ఈ ఉపాధ్యాయులు మన గ్రామస్తులు సహకరించేందుకు మనందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మా అమ్మగారైన పేతి రాధ గారి పేరు మీద ఈరోజు స్టేజ్ నిర్మాణం చేస్తే మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ పిల్లల మంచి గురించి ఎక్కువ ఆలోచించేది. అట్లే మా అభివృద్ధి గురించి ఎలా ఆలోచించిందో విలేజ్లో ఉన్న పిల్లల గురించి కూడా మంచి చదవాలో చేయాలని ఆమెకు ఆరాటం ఎక్కువ ఉండేది. ఆరాటంతోనే ఆమె కూడా స్కూల్కి ఏదైనా చేయాలని అప్పుడు కూడా అంటుండే. అట్లా ఇప్పుడు మేము కొంచెం మంచి సెటిల్ అయినాం కాబట్టి ఆ ఉద్దేశంతో మన స్కూల్ పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంగా మేము ఆలోచన చేసి ఇదైతే బాగుంటుందని చెప్పేసి అన్న ఉద్దేశంగా ఇక ప్రధానోపాధ్యాయులు కలిసినప్పుడు సార్ కూడా అన్నాడు స్టేజ్ ఉంటే బాగుంటుందని చెప్పాడు. అందుకని అప్పటి నుంచి అదే ఆలోచనతో మేము మాకు తోచినంత వరకు మా ప్రయత్నంతో ఈ స్టేజ్ నిర్మాణం చేసినాం. దానికి మాకు ఎంతో ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ, గ్రామస్తులు అందరూ మాకు సహకరించారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ స్టేజ్ నిర్మాణానికి మన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన మీసార్ అలీ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు తన సొంత పనిగా భావించుకొని ఈ నిర్మాణానికి బాగా నిలబడి తన సొంత పనిగా అనుకొని బాధ్యత తీసుకొని మంచి నిర్మాణం చేయించాడు. తర్వాత ఈ శిలాఫలకం కూడా పెట్టడానికి వారు అంగీకరించి శిలాఫలకం కూడా పెట్టడం జరిగింది. మన ప్రధానోపాధ్యాయుల గారికి, మీసరవి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను చేసింది పెద్దగా ఏం లేదు. మా వైఫ్ వచ్చినప్పుడు నీ ఊరికి ఏం చేస్తావు అన్నప్పుడు ఆమెనే మొత్తం బుక్స్ ఆర్డర్ చేయడం. కానీ మేము యూకేలో ఉంటాము. ఇట్స్ వెరీ డిఫికల్ట్ మాకు టు ప్రొక్యూర్ ఆల్ ఆఫ్ దీస్ వన్స్. పాపం ఆమె మొత్తం కష్టపడి 2 చిన్న పిల్లలతోటి ఆన్లైన్ ఆర్డర్ చేసింది. అన్నీ ఆమెనే చేసింది. నేను ఏంటి జస్ట్ ఇక్కడ నిల్చొని ఉన్నాను. పిల్లలు కొంచెం బాగాలేదు, సో ఆమె కార్లో కూర్చొని ఉంది. సో ఇంకా కూడా మీరు మంచిగా చదువుకోండి. అందరూ మంచి స్టేజ్లో ఉండాలి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లపల్లి గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చేసినటువంటి మన పెద్దలు, సంఘ కుల యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు మన స్కూల్కి వచ్చి మన స్కూల్ యొక్క డెవలప్మెంట్ గురించి మనం ఎప్పుడు వెళ్ళ ప్రతి 15 ఆగస్టు నాడు కానీ 26 జనవరి నాడు కానీ కలుసుకొని స్కూల్ పిల్లల బాగోగుల గురించి తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది ఎప్పుడు చేస్తూనే ఉన్నాము. అదే సందర్భంగా డాక్టర్ మల్లేశం గారు ఇక్కడ స్కూల్ మంచిగానే ఉన్నది, కానీ మనకు స్కూల్ స్టేజ్ మంచిగా లేకుండే
మనకు గేటు కూడా ఈశాన్యం గేటు ఇక్కడ బంధుకు గేటు పనికిరాదని చెప్పారు పెద్దలు. అప్పుడు మనం గేటు కూడా మార్చాలంటే ఆ గేటు తీసి అటు మార్చినాం ఈశాన్యం. ఇక్కడ స్టేజ్ బనాంచాలంటే 1 లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు, బాడీ పాలకవర్గం ఉన్నప్పుడు, విద్యా కమిటీ చైర్మన్ అందరం ఉన్నప్పుడు ఏం చేద్దామనే లోపల డాక్టర్ మల్లేశం గారు వచ్చి నేను స్కూల్ గ్యాస్ ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రయత్నంలో ఆయన దీన్ని వెంబడబడి టీచరు, హెడ్ మాస్టరు, రవి సారు వాళ్ళు వెంబడబడి వివరణ మా పాలకవర్గం లేకుండా మేము మా పదవి విరమణ అయిపోయినా కానీ వాళ్ళు వెంబడి కష్టపడి ఈ స్టేజ్ కట్టించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ స్కూలు మనకు ఒకటే స్కూల్ ఉండే ఇప్పుడు గొల్లపల్లిలో, అది ఆ గురుజుగాడ చిన్న ప్రైమరీ స్కూలు. ఇప్పుడు 5వ తరగతి దాకా స్కూల్ ఉండే. అప్పుడు మనకు మళ్ళీ వేరే స్కూల్ కావాలి, 6 నుంచి 10th వరకు కావాలని అంటే ఇప్పుడు గొల్లపల్లి గ్రామంలో ఎక్కడ జాగలేదు. అప్పుడు దాన్ని ఆలోచించి ఆనందరెడ్డి సర్పంచ్, ఆనందరెడ్డి హయాంలో దాన్ని అప్పుడున్న పెద్ద మనుషులు, అప్పుడున్న నాయకులతో కలిసి ఏం చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇలా అప్పుడు వెంకటేశ్వర బాబు కానీ, మాధవరెడ్డి బాబు కానీ, జగదీశ్వర అన్న కానీ వీళ్ళందరినీ కలిసి మేము మీ జాగను కోరగానే మీ ఊరుకు అయితే మేము కంపల్సరీ బడికి ఇస్తాము, మీరు బడికి మేము దానం రాసిస్తామని చెప్పి అప్పుడు బాండ్ పేపర్ మీద దానం రాసిచ్చిన తర్వాత మేము ఈ స్కూల్ మొదలుపెట్టాము. అప్పటి స్కూల్లో ఇప్పుడు 20-25 గుంటలు ఉంటుంది, ఇప్పుడు ఎకరం ఉంటుంది. ఇలా ఇంత బ్రహ్మాండంగా అయిందంటే వాళ్ళ పెద్దలను తలుచుకోవాలి. మనం గొల్లపల్లి గ్రామస్తులం కంపల్సరీ వాళ్ళకు మన దీవెనలు ఎప్పుడు వాళ్ళ వెంబడి ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషంతో బతకాలని ఈ గ్రామ ప్రజల తరఫున, గ్రామ పెద్దల తరఫున నేను కోరుకుంటున్నాను, స్కూల్ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ చూసి ఇప్పుడు మన మరవకుండా మళ్ళీ స్కూల్కి వచ్చి ఈ అన్నయ్య కొడుకు సురేందర్ రెడ్డి అన్న, వెంకటేశ్వర రెడ్డి మన్మడు సురేందర్ అన్నయ్య కొడుకు వచ్చి మళ్ళీ మనందరిలో కలిసి మనలాగా ఉండి ఇలా స్కూల్కు ఏం కావాలంటే అది ఇస్తా అని ఇలా బుక్కులను తెచ్చి ఇంకా కూడా ఆయన మనకి ఏది అవసరం ఉంటే అది తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన గ్రామం మీద ఉన్న శ్రద్ధ ఇక్కడ పుట్టి పెరిగినందుకు ఆయన గ్రామం మీద ఉన్న శ్రద్ధ జాగించడమే కాకుండా ఇంకా ఏదంటే అది చేసే మంచి మనసు ఉన్న మహారాజు. అతనికి నా యొక్క మన గ్రామ ప్రజల తరఫున, స్కూల్ తరఫున మన అందరికీ అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే సారీ అండి, ఇందాక హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. నేను వాట్సాప్లో రీచ్ అవుట్ అయ్యి చేసి కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తే మీరు రిప్లై చేయడం వల్ల ఇది జరిగింది. థ్యాంక్ యూ అండి. గ్రామ పెద్దలందరికీ మరియు దాతలందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే మా సార్ ఆల్రెడీ చెప్పారు, మనం ఎండలో ఉన్నాం, దీనికి శాశ్వత ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మెల్లగైనా ముందైనా ఈ కార్యక్రమాలు ఇంత విశాలమైన స్టేజ్ అయింది, పైన కూడా నీడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని మీ అందరికీ సూచిస్తున్నా. ఎవరైనా మీ దాతలు ఉంటే మీరు ప్రతిస్పందించాల్సిందిగా కోరుతున్నాను. మేడం దీపిక గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నా. వారే నాతో మాట్లాడిండ్రు, వారి సార్ చాలా బిజీ ఉంటారంట, వారే వాట్సాప్లో నాకు 2-3 సార్లు పెట్టిండ్రు. నేను దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయినా. థ్యాంక్ యూ సార్. మీరు అక్కడ ఊరి నుంచి ఇక్కడికి ఫ్లై వచ్చి మీ సొంత గ్రామము మరియు మా పిల్లలు, మీ పిల్లలకి పుస్తకాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ చేతుల మీద మా పిల్లలకి ఇప్పుడు నోట్బుక్స్